అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు పిల్లి ఎలుక. ఒక అడవిలో ఒక పాడుబడిన ఇల్లు ఉండేది. ఆ ఇంటి నిండా చాలా ఎలుకలు ఉండేవి. ఆ ఎలుకలకు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఎలకరాజు పాలనలో మిగతా ఎలుకలన్నీ ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు ఎక్కడి నుండో వచ్చిందో కానీ ఒక గండు పిల్లి ఆ ఇంటిలోకి వచ్చింది. రావటం కనబడిన ఎలుకని కనబడినట్టుగా చంపి తినటం మొదలుపెట్టింది. పాపం ఎలుకలన్నీ భయపడి బయటికి రావటం మానుకున్నాయి. పిల్లి కూడా ఎటూ పోకుండా అక్కడే కూర్చొని కాపలా కాయసాగింది. ఎలుకలకు ఏం చేయాలో తెలియలేదు. ఆకలితో ఎంతసేపని లోపల అలాగే ఉండగలవు. దాంతో కడుపు గాలి ఏదైనా బయట అడుగు పెడితే చాలు. అందుకోసమే కాచుకొని ఉండే పిల్లి లటుక్కున ఎగిరి దాని మీద పడి గుటుక్కుమనిపించేది. ముందు నోయి వెనక గొయ్య అన్నట్టుగా ఉంది ఎలుకల పరిస్థితి. ఎలకరాజు ఇదంతా చూసింది. ఆపదలు వచ్చినప్పుడే ముందుండి కాపాడేది కదా రాజు అంటే, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది. ఆ రోజు బాగా చీకటి పడ్డాక అన్నీ పడుకున్నాక నెమ్మదిగా తలపెట్టి పైకి చూసింది. పిల్లి ఒక మూల పడుకొని నిద్రపోతూ ఉంది. ఎలకరాజు అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా బయటకు వచ్చింది. పిల్లిని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచించుకుంటూ పక్కనే ఉన్న ఊరికి చేరుకుంది. ఆ రోజు దీపావళి. ఊరంతా ఎక్కడ చూసినా పిల్లలు పెద్దలు టపాకాయలు బాంబులు అంటించి సంబరంగా ఎగురుతున్నాడు. ఆ బాంబులు చూడంగానే ఎలకరాజుకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఒక అంగడిలో దూరి ఒక వంకాయ బాంబుని నోటితో పట్టుకొని మట్టసంగా అడవిలోకి తన ఇంటికి చేరుకుంది. ఎలకలన్నిటిని పిలిచి ఆ వంకాయ బాంబుని చూపించి తన ఆలోచన చెప్పింది. అన్నీ ఆనందంతో సరే అన్నాయి. వెంటనే కొన్ని ఎలుకలు మట్టి తీసుకొని అచ్చం ఎలక మాదిరిగా ఉన్న ఒక బొమ్మని తయారు చేసి దానికి రంగులు వేసి కడుపులో వంకాయ బాంబు పెట్టి ఒత్తిని తోక వెంబడి పెట్టాయి. నెమ్మదిగా కలుగు నుండి ఆ బొమ్మ తల బయటికి పెట్టి ఒక ఎలుక కిస్కిస్మని అరిచింది. ఆ అరుపు వినగానే పడుకున్న పిల్లి ఉటుక్కన లేచింది. దాని ఎదురుగా కలుగులో ఎలకతెల కనబడింది. పిల్లి వెంటనే ఆనందంతో ఎగిరి దాని మీద దూకి గట్టిగా తన తల పట్టుకుంది. వెంటనే లోపలున్న ఎలుకలు దాని తోకకున్న ఒత్తిని అంటించాయి. అంతే, వంకాయ బాంబు డామ్మని పేలింది. పిల్లి మూతి పచ్చడయింది. పిల్లలు, ఎలా ఉంది కదా? బాగుందా? మరి ఈ కథ మీకు నచ్చితే ఇంట్లో ఉన్న పిల్లలకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరలా మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.